అయ్యో ఉన్న ఒక్క కుండ కూడా పగిలిపోయింది. ఇప్పుడు ఎలా వంట చేయటం? ఏమైనా ఉంటాయి కదా వంట చేయడానికి. యా శ్రీదేవి, ఏంటా చప్పుడు? అదే లేదక్క, మేక అరిచింది. అరే అల్లా, ఈ మధ్య మేకలు కూడా కుండ పగిలినట్టు అరుస్తున్నాయా? కొన్నిసార్లు అలా కూడా అరుస్తాయి. సలీంబాయ్ ఎక్కడ? పనికెళ్ళాడా? ఆయన పొద్దున్నే పరోటా మటన్ చాప్స్ బాగా తిని బయటికెళ్లారు. మళ్ళీ మధ్యాహ్నం కోడి పలావ్ తినడానికే ఇంటికి వస్తారు. అవును, నూర్జహాన్ పెళ్లి విషయం ఎంతవరకు వచ్చింది? అల్లుడు గారికి మారుతి కార్ కావాలంట. ఈయనేమో మోటార్ బైకే కొనిస్తా అన్నారు. 3 పూట్ల బిర్యానీకి అయ్యే డబ్బు దాస్తే మారుతి కార్ ఏంటి? దానికంటే పెద్ద కారే కొనొచ్చు కదా. నీ దగ్గర మీ ఆయన దగ్గర నాకు నచ్చే విషయం. అవును, అడగటం మర్చిపోయాను. మార్కెట్ నుంచి చేపలు తెస్తానన్నారు కదా, తెచ్చారా? మార్కెట్ కి వెళ్ళాను, అక్కడ ఒక్క చేప కూడా లేదు. ఊళ్ళో చికెన్ గునియా అని చేపలన్నీ పట్టుకుపోయారు దొంగనాయాలు. సరే, కనీసం కోడి నిన్నే తీసుకురావచ్చు కదా. చెప్పా కదా చికెన్ గునియా అని. అలా చచ్చిన కోడిని ఎలా తీసుకురాను? అయ్యో, పిల్లలు స్కూల్ నుండి ఆకలితో వస్తారు, వాళ్ళకేం పెట్టాలి? మన ఇంట్లో కోడి ఉంది కదా, కోసేయచ్చు కదా. అయ్యో, అవి మనం పెంచే కోళ్ళండి. అమ్మా, ప్రపంచంలో ఉన్న కోళ్ళన్నీ ఎవరొకళ్ళు పెంచేవే. నీ కోళ్ళు ముఖ్యమా పిల్లలు ముఖ్యమా? నాకు రెండు ముఖ్యమే. అంటే నేను నీకు ముఖ్యం కదా? ఏంటి? అరే, పొద్దున్నే ఒకడు బయటికి వెళ్ళాడే, వాడికి లోన్ దొరికిందా లేదా అని అడిగావా? మిగతా విషయాలన్నీ అడుగుతున్నా. అది దొరకదని నాకు ముందే తెలుసుగా. ఎలా మరి? లంచం అడిగేటైతే నాకు లోనే వద్దని ఆ లెటర్ లో రాయొద్దన్నానా? మీరు విన్నారా? ఆ ఆఫీసర్ షర్ట్ పట్టుకుని బయటకు గెంటాడా అని ఇంకా అడిగి తెలుసుకోవాలా ఏంటి? పర్వాలేదే, నువ్వు నాకంటే కొంచెం తెలివైన దానిలాగా ఉన్నావు. బతకడం తెలియని మనిషి. చూడండి, పెద్దమ్మ శోభ పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్ళింది. ఎందుకు? ఫీజు కట్టడానికి ఈ రోజే చివరి రోజంట. ఈ రోజు కట్టలేదంటే రేపు స్కూల్ నుండి బయటకు పంపించేస్తారు. ఎలాగైనా తిరిగే కుర్చీ, మంచి కత్తిరి కొనాలి. ధర్మరాజు గారి తోటకెళ్ళి మంచి టేక్ చెట్టు చూసేస్తాను. ఆయన ఎక్కువ వడ్డీ అడుగుతాడు కదా. ముందు చెట్టు చూద్దాం, డబ్బు వచ్చినా కొందాం. చూడు, ఫీజు గురించి నువ్వేం బాధపడకు, అది కట్టాల్సిన బాధ్యత నాది. ధర్మరాజు గారు ఊరంతా చక్రవడ్డీకి డబ్బులు ఇచ్చి ఇలాంటి తోటలు ఎన్ని లాక్కునుంటాడో. డబ్బులు చేతికి రాగానే ఆయన అడిగి దీంట్లో ఏదో చెట్టు నరికి మంచి తిరిగే కుర్చీ చేయించుకోవాలి. ఎవరు రాదే నా తోటలోకి వచ్చి నా చెట్టు మీద చేసింది? అబ్బా, మన బాలయ్య గారు, పర్పర్ బాలు. ఎంత ధైర్యం ఉంటే కర్మరాజు తోటకొచ్చి చెట్టు మీద చేస్తారా? రే, కర్మరాజు కాదురా, ధర్మరాజు. ధర్మరాజు. ఎరా బాలు, నీ కొట్టు దగ్గరికి ఎవడు రావట్లేదని చెట్టు కింద కటింగ్ చేసుకోవడానికి నా తోటలోనే ప్లేస్ చూసుకుంటున్నావురా? రే, నీకంతగా చేసుకోవాలంటే ఏ షట్టర్ లోనో ఏ జంక్షన్ లో కూర్చొని గుళ్ళు చేసుకోరా. తిరిగే కుర్చీ చేయించుకోవడం కోసం మంచి చెట్టును చూసుకుంటా. నా తోటలోనా దొంగతనంగా తీసుకెళ్లాలని చూస్తున్నావా? అయ్యో, అట్లాంటివన్నీ నాకు తెలియదు. నీకు మంచి కుర్చీ కావాలంటే మంచి చెట్టు నరికి నీ కొట్లో కావాల్సిన వస్తువులు అన్ని చేయిస్తానని నీకు ఎప్పుడో చెప్పాను కదా. నువ్వేమో వడ్డీ లేకుండా తీసుకోవాలని చూస్తున్నావు. దానికి నన్నే చేయమంట? బ్యాంక్ వడ్డీ అడిగితే పర్లేదు, కానీ మీరు అడిగే చక్ర వడ్డీ కదా. బాలు, నేను ఎక్కువ వడ్డీ తీసుకునేది ఇంకా ఇటువంటి తోటలు దొడ్లు కొందామని కాదురా. ఒక మంచి సినిమా తీసి ప్రొడ్యూసర్ కార్డులో నా పేరుకు ముందు మన ఊరి పేరు వేసి స్టేట్ మొత్తం పాపులర్ చేయాలంట్రా. నిర్మాత సిరిసిల్ల కర్మరాజని రావద్దు. వద్దు, కర్మరాజని వద్దు, సిరిసిల్ల ధర్మరాజన్ రావాలరా. కొబ్బరి చెట్టు అంటున్నావు. మీ కలర్ ఫోటోను బ్యానర్ లో వేపిద్దామా? ఇద్దాం. అందుకనే కదరా ఎప్పటికీ డైరెక్టర్ ని మ్యూజిక్ డైరెక్టర్ ని పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు. అరే, ఏర్రా వాళ్ళు వీళ్ళిద్దరూ కనపడలేదు. అబ్బా, వాళ్ళకి 100 ఏళ్ళు సార్, అది వస్తుంది. ఏంట్రా పక్కన ఆడవాళ్ళని తీసుకొస్తున్నాడు? ఒక్కరిని కాదు, ఇద్దరిని. ఇది మనతో కాదు. రే, ఏంట్రా ఇదంతా? నేను అటువంటి ప్రొడ్యూసర్ కాదురా. అందుకా సార్, మీరే కదా హత్తుకునే కథ కావాలన్నారు. మన కథకి లేడీస్ ఫాలోయింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. సెంటిమెంటల్ సీన్స్ లో వీళ్ళ రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. అందుకే వీళ్ళని తీసుకొచ్చాను సార్. వీళ్ళ యాక్షన్ చూసి మీ రియాక్షన్ ఏంటో తెలవాలి సార్. అందుకు వాళ్ళు నన్ను హత్తుకోవాల్సిన అవసరం లేదురా. నీ కథ నా మనసును హత్తుకోవాలి. ఏం చెప్పారు సార్? సరే, కథ మొదలు పెట్టు. ఓపెన్ చేయగానే ఒక విలేజ్. నీ పాదం మీద పుట్టు మచ్చనై ఏంట్రా ఇది? టైటిల్ సాంగ్ సార్. ఇంకా కథే మొదలు కాలేదు, వాడేమో అరుస్తున్నాడు, వీళ్ళేమో ఏడుస్తున్నారు. ఎందుకురా ఇదంతా? లేడీస్ కదా, అలాగే ఉంటారు సార్. నేను చెప్పే కేడవండి. ఆ విలేజ్ లో ఒక హాస్పిటల్ సార్, సింగిల్ బెడ్ సార్. ఒక అమ్మాయి ప్రసవ వేదంతో హాస్పిటల్కి వచ్చింది సార్. బెడ్ దొరకలేదు సార్. చాప మీద కూర్చుంది సార్. ఆ అమ్మాయికి ఉన్న 2 పిల్లలు ఆ తల్లిని చూసి బోరుమని ఏడుస్తున్నారు సార్. బయట జోరుమని వర్షం సార్.
పిల్లలు ఉండవయ్యా, నువ్వు ఏడుస్తున్నావు, వాళ్ళేమో ఏడవట్లేదు అంటే నీ సెంటిమెంట్ లేడీస్ టచ్ చేయలేదా? నేను ఏడవని చెప్పినప్పుడు ఏడవరే. నువ్వేగా చెప్పిన తర్వాత ఏడవమంది చెప్పలేదుగా. ఉండు, ఏం చెప్పి తెచ్చాడమ్మా మిమ్మల్ని? ఈయన చేతికి అడ్వాన్స్ రాగానే ఇద్దరికి సరే 100 రూపాయలు ఇస్తానని చెప్పాడండి. ఆహా, ఈ సబ్జెక్ట్ కి నేను వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వట్లేదు, మీకు ఇస్తున్నాను. చెరొక్క 50, ఇదిగో 50, ఇదిగో 50. థ్యాంక్ యూ సార్. ఆగాగాగాగు. నిజంగా చెప్పమ్మా, ఇప్పుడు చెప్పిన స్టోరీ నీ గుండెను టచ్ చేసిందా? చెప్పును కూడా టచ్ చేయలేదు. అయినా ఆ అమ్మాయి అప్పటికే 2 పిల్లల తల్లంట. ఆవిడ బెడ్ మీద పెసవెత్తే ఏంటి, సాప్ మీద పెసవెత్తే ఏంటి, కథ చెప్తున్నట్ట కథ. సార్, ఈయన చెప్పిన కదా, మీరు సినిమాగా తీశారనుకోండి, మొత్తం కొబ్బరి తోటంతా అమ్ముకుని చెప్పారు. చూసారా, మీకంటే ఎప్పుడు సినిమాలు చూసే ప్రేక్షకులే తెలివిగలవాళ్ళు. ఇటువంటి కథలు చెప్పి వాళ్ళని ఎప్పుడూ మోసం చేయలేరు. అయ్యా, మీ పేరు మన ఊరు పేరు స్టేట్ మొత్తంలో కాదు ప్రపంచం అంతా తెలియాలంటే ఆ సూపర్ స్టార్ అశోక్ కుమార్ తో సినిమా తీయండి. ఆయన ఒక్క సంతకం పెడితే చాలు మీ తలరాజా మారిపోతుంది. ఆయన ఎక్కడ కలవాలరా? జంబారాయిస్ లో అరే ఎదవా, జంబారా హిల్స్ కాదురా, బంజారా హిల్స్. అబ్బా, ఆడు చెప్పింది కరెక్టే, ఆడికి నోరు తిరగదు. కింగ్ వచ్చాడు. ఏయ్, ఏంట్రా ఇది? ఇప్పుడే కదా షాప్ ఓపెన్ చేశాను, లోపలికి ఎలా వచ్చారు? అబ్బా, కిటికీ తలుపులు మేకులు లేవు కదా, తడితే తెరుచుకుంటుంది, కొడితే అతుక్కుంటుంది. వ్యాపారం చేసుకునే చోట ఏంట్రా ఈ పనులు? అందుకే అడుగుతున్నాం. తీసుకెళ్ళాక ఏమున్నాయి? రూపాయలు తువ్వినా తుప్పు పట్టిన కత్తిరా, అంతేగా. అదిగో అదే ఆ కటింగ్ అంటారు షాప్ లో జనం ఉన్నారు. మన షాప్ లో ఏముంది? అలాగా? అక్కడికే పోండి, మార్కెట్కే పోండి. అక్కడికే పోండి. బాలు, ఈ మార్కెట్ లోనే పెద్ద కొట్టు కటింగ్ కాంతారావు అది. వాడికి తెలిసిన వ్యాపార టెక్నిక్ నువ్వు కూడా తెలుసుకో. అదో టెక్నికా? 10 రూపాయలు తన మనుషులకి ఇచ్చి కస్టమర్స్ ఎత్తి రమ్మంటాం వ్యాపారం. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారనుకుంటే తిన్నగా బార్బర్ షాప్ తీసుకొచ్చారు. యారా, కస్టమర్స్ అందరికీ మత్తు ఇచ్చారా? ఇచ్చాం బాస్. మటాష్. అరగుండ అయితే 6 రూపాయలు, ఫుల్గుండ అయితే 50 రూపాయలు. ఎరగదే స్టే, పొరగదే స్టే, వాళ్ళందరిదే స్టే, నీకే తగలరా. తీసుకోరా. ఓకే బా. లేలే రాజా. నా జుట్టు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలని మొక్కున్నారా, నువ్వేంట్రా నాకు గుండు చేసేసావు. ఒరే, ఇక్కడికి లడ్డించి పంపించాయి. మన దగ్గరికి తిరుపతి నుంచి వారం 100 రెడ్లు కొరియర్లో వచ్చేస్తుంటాయి. తీసుకో. ఇదేంటి లడ్డు ఇంత చిన్నదిగా ఉంది? వచ్చి వారం అయింది కదా, అందులో నెయ్యి ఎండిపోయి ఉంటది. ఇంటికెళ్ళి ఫుల్ గా నెయ్యి వేసుకుని కుమ్మే. వీడు సత్యనారాయణ స్వామికి మొక్కున్నాడట, ఎటుకలు పోయి ఏడుస్తున్నాడు. అయితే వీడికి పంచామృతం ఇవ్వండి, ఇవ్వరా? పండగ చేసుకుంటాడు. ఇదేంటి పంచామృతం ఖర్జూరం లాగుంది? వచ్చి వారం అయింది కదా, ఎండిపోయి ఉంటది. నోట్లు వేసుకుని సప్పరించుకుంటే వెళ్ళిపో, ఎక్కువసేపు వస్తుంది. వెళ్ళండి. ఒరేయ్, వీళ్ళు తీసుకెళ్లి సేమ్ స్పాట్ లో దింపేసి ఇమ్మీడియట్ గా నెక్స్ట్ బ్యాచ్ తీసుకొచ్చాను రోయ్. ఇలా బలవంతంగా జనాలు తీసుకొచ్చి కటింగ్ చేయడం పనా? ఎరా, తాగితే పోయిట్లా, అలాగే జుట్టు పెరిగితే కత్తిరించాలి కదరా. ఎవడైనా డర్టీగా కనిపిస్తే నాకు ఎలర్జీ. ఐ వాంట్ డిసిప్లిన్. లోపలికి వెళ్ళండి రా. ఒరేయ్, హాలీవుడ్ ఆర్టిస్టులకి హెయిర్ స్టైల్ చేసిన హ్యాండ్ రా ఇది. హాలీవుడ్ ఆర్టిస్ట్ యా, హారిసన్ ఫోర్డ్, వాళ్ళ నాన్న బెంచ్, వాళ్ళ తాత అంబాసడర్, వీళ్ళు ముగ్గురు మన కస్టమర్సే. నా దగ్గర ఎట్ట బతికోడు ఈడు. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాను రా నీకు కటింగ్ పూర్తి అయ్యే వరకు షాప్ ఓడవద్దని? ఏంటా చూపు? నేను మీ దగ్గర జాయిన్ 3 నెలలు అయింది. ఇంతవరకు నాకు కటింగ్ చేస్తాను తల ఇవ్వలేదు, సేవింగ్ చేస్తాను గడ్డ ఇవ్వలేదు. సారీ, నేను పెట్టిన పరీక్ష పాస్ అయితేనే నీకు తలకాయ గాని గెడ్డం గాని. అలా అయితే కష్టమే. ఏంట్రా కష్టం? అక్కడ బెలూన్ చుట్టూ సోప్ రాసింది, కత్తి తీసుకుని బెలూన్ పగలకుండా సోప్ తుడు. ఛాన్స్ ఇస్తే గొప్ప అయిపోతానని రోజు నాకు నరకం చూపిస్తావా? చూడు, ఈ రోజు బెలూన్ పాలకుండా సోపు తీస్తాను. ఈసారి పేలితే పేలిపోద్దు నీకు. చూసావా, బెలూన్ కత్తి తగలగానే ఎలా పగిలిపోయిందో? అదే మొహానికి తగిలింటే ఏమయ్యేది?
ఇప్పటికి 1350 బలూన్లు పగలగొట్టావు. బలూన్ పగలకుండా సోప్ ఎప్పుడైతే క్లీన్ చేస్తావో అప్పుడే నీ కత్తిరీను కస్టమర్ని ఇస్తా. గేట్ ఈ అన్ని కటింగ్లోనూ ఈ కటింగ్ అంటారా ఫేమస్. పల్లీలు బఠానీలు అమ్మినట్టు బార్బర్ షాప్ ఏకంగా రోడ్డు మీద తెచ్చావేంటయ్యా? మొబైల్ కటింగ్. మొబైల్ కటింగ్ కాలంతో పాటు మనం కూడా చాలా వేగంగా ఉండాలన్నా. అందుకే మీరు మా దగ్గర రావడం కాదు, మేమే మీ దగ్గరికి వచ్చేసాం. ఇలా గేట్లు పడినప్పుడు గంటలు టైం వేస్ట్ చేయకూడదు. నా పేమెంట్ సంగతే నువ్వు చూసుకో, నీ గెటప్ సంగతే నేను చూసుకుంటా. ఐడియా ఓకేనయ్యా, కానీ ఇక్కడ ఎలా చేస్తావు? నీ సీట్ లేనట్టు ఫేస్ మాత్రం బయటెట్టు పిచ్చెక్కిపోతాయి. చూసావా ఒక్క సెకండ్ ఇత్తి రాసలాగైపో. క్యాష్ ఇచ్చాయి. థ్యాంక్స్. నెక్స్ట్ నువ్వేటి మాయా మేసం గడ్డి పెంచినట్టు పెంచేసావు. పాకలో పడుకున్నప్పుడు ఏ గేదె మేక తినేస్తే. ఏ మీసం ఉంటేనే పంచాయతీలో నా మాట అంటారా? గడ్డ మాత్రం ఈ మీసం ముట్టుకోకు. అలాగే. చూసావా అత్తం చిన్నరాళ్ళగా అయిపోయావు. ఓ 10 రూపాయలు తీసుకో. ఆ కటింగ్లే సేవింగ్లే, ఆ కటింగ్లు సేవింగ్లే, ఆ కటింగ్ సేవింగ్లే. ఇటు మటాష్. ఆ కటింగ్లే సేవింగ్లే. ఏమండే జుట్టు ఏంటనే తల మెరిసిపోతుంది. 2 సబ్బుతో ఉతికేస్తున్నారా? అచ్చం భారతీయుల్లో ముసలి కమలాసంలో ఉన్నారు. ఈ ఇంటికే వాడారనుకో ఎం కమలాసంలో అయిపోతారు. కలెక్షన్ ఫుల్. గేట్ తీసే. చాలా థ్యాంక్స్ అన్న. అదేంటి నువ్వు చెప్తే గేట్ తీస్తున్నారు? చెప్పరా. గేట్ వేసేది మేమే, తీసేది మేమే. అంటే ఈ టైప్ ట్రైన్ రాదా? ఇటు సైడ్ ట్రైన్ వచ్చి సంవత్సరం దాటేసింది. వెళ్ళండి. ఈ తెలివితేటల వల్ల నేను పైకి వచ్చాను. ఈడేంటి నా గురించి ఆలోచిస్తున్నాడు? నువ్వు పని చేసి పైకి రాలేదురా, మాటలు చెప్పి పైకి వచ్చావు. అవును, నేను మాటకాడతనంతో పైకి వచ్చాను, నువ్వు శాతకంతనంతో చెడిపోయావు. అది నీ బ్యాడ్ లక్. ఒరేయ్ మన షాపుకి 2 గుమ్మడికాయలు దిష్టి తీసి అమావాస్య రోజుని లాగి నేలకేసి కొట్టండి రా. షాపుకి బాగా దిష్టి తేలేస్తుంది. ఎప్పటికైనా నేనే కరెక్ట్ రా. ఒంటికి యోగా మంచిదేగా, లేజీగా పెంచుకోగా, నాజుగా తీగలాగా పెంచుకు పంపం చెయ్యి బాగా. ఎదురింటమ్మాయి ఎక్సర్సైజ్ చేస్తుంటే కిటికీలోంచి సెక్సీగా చూడటమే కాకుండా బంచికి పాటలు కూడా నీలాంటి ఎదవలే కదరా ఇలాంటి అమ్మాయిలు ఫోటోలు తీసి ఇంటర్నెట్ ఈమెయిల్ లో పెట్టి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు పొందాలని చూస్తుంటారా? సార్ తను ఎవరు అనుకుంటున్నారు సార్? ఎవరా? నా పెళ్ళమండి. పెళ్ళావా? మళ్ళీ చెప్తుంటే వినిపించుకోకుండా ఓ కొట్టేదారేంటండి. కావాలంటే అక్కడ మా ఫ్యామిలీ ఫోటో ఉందా చూడండి రండి. ఎక్కడరా? చూడండి పీటీ టీచర్ ఎంత పేటగా ఉందో. అయ్యో అవును నీ పెళ్ళావే కట్టుకున్న పెళ్ళాన్ని బయట నుంచి చూసే కర్మే పట్టిందిరా. దగ్గర నుంచి చూస్తాను కొంచెం దరిద్రంగా ఉందని, దూరం నుంచి చూస్తున్నాను సార్ కొంచెం అట్రాక్టివ్ గా ఉంటది మనని. ఏంట్రా నీ గోళ? మీకు నమ్మకం కుదరట్లేదు కదా సార్, కావాలంటే మీరే చూడండి రండి. మమ్మల్ని పడకండి రండి, నేను చెప్తాను కదా రండి. ఈ యాంగిల్ లో చూడండి. చూశాను. ఈ యాంగిల్ లో చూడండి. చూశాను. ఈ యాంగిల్ లో చూడండి. చూశాను. క్లోజ్ లో చూడండి. టైట్ క్లోజ్ లో. లక్కీ ఫెలోరా. చెప్పాను కదా సార్ మన జడ్జిమెంట్ ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటది. ఏంటి సార్ ఆటోమేటిక్ గా వెనక్కి వచ్చారు? ఏం జడ్జిమెంట్? అంటే సిఏ గారికి ఏదో డౌట్స్ వస్తేనే నేను క్లారిఫై చేస్తున్నాను అంతే. డౌట్స్ క్లారిఫై చేయడానికి నువ్వు పెద్ద ఐజీవి రా. మొత్తం డౌట్లన్నీ నేను క్లారిఫై చేస్తాను. ఒక్క నిమిషం సార్, మీరు రాగానే నన్ను కొట్టేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయి ఉంటే కనీసం మీకు ప్రమోషన్ అయినా వచ్చింది సార్. చూడండి ఇప్పుడు ఇక్కడ దొరికేశాను. వెళ్ళండి వెళ్ళమని చెప్పవా. ఫ్యామిలీ అయిన తర్వాత చదువు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవుటర్ సెంటర్ అయితే ఎదవైపోతారు. సిగ్గులేదు మొగుడు ఉండి కిటికీలో చూస్తావా? కొట్టను. చూసింది నీ మొగుడే కదా, ఓ ఊరంతా వచ్చి చూసాడు ఫీల్ అయిపోతాంటే. డబ్బెక్కడా? అది అలా అడుగు. ఎంత? 500. 500? ఒక రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తానని చెప్తేనే కదా నేను నిన్ను పెళ్లి చేసుకుంది. 1000 రూపాయలా? ఈ 500 సంపాదించడానికి ఊళ్ళో అందరినీ తీసుకొచ్చి గుళ్ళు కొట్టేహాను. ఇంకా మన ఊర్లో ఎవరినైతే మీద బొచ్చలేదు. 1000 రూపాయలు సంపాదించాలంటే పక్క నుంచి కూడా అందరినీ తీసుకొచ్చి ఫుల్ గుండ్లు గీసేయాలి. ఓ పని చేయవే, డైలీ నేను నీకు గుండు కొడతాను, నువ్వు 1000 ఇచ్చావనుకో ఆ మళ్ళీ నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఒక రోజుకి 1000 రూపాయలు సంపాదించి నాకు ఇస్తేనే లోపలికి. అదర్వైజ్ అవుట్. పిల్లలకు మంచి తెలివితేటలేమన్నా దేవుడిని అడగటం తప్పు అయిపోయింది. మరే ఎక్కువ తింటే తెలివి తగ్గుతుందట, అందుకే రకరకాల ఐటమ్స్ పెట్టు. ఇంతకీ ఏం తెచ్చావు? మటనా, చేపలా, గుడ్లా? పెద్ద తిమింగలం దొరికింది. నాన్న ఎంత కష్టం వచ్చినా మీరు దాన్ని బయట పడినివ్వకుండా సంతోషంగా ఎలా ఉంటున్నారు? అది తీసురా అని అడగని పెళ్ళాం, కార్లోనే తిరగాలి, బంగ్లాలోనే ఉండాలి అని ఆశపడిన మీలాంటి పిల్లలు ఉన్నంత వరకు నాలాంటాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు.
అయ్యా బాబాయ్ ఒరే ఒరే ఇక్కడ ఎవరితో చెవు పడిపోయిందిరా వీడేమో కటింగ్ కాంతారావు అని బోర్డు పెట్టి మనుషుల్ని కిడ్నాప్ చేసి మత్తులో పడేసి గుడ్లు కొట్టిస్తున్నాడు. వీడి పేరు కటింగ్ కాంతారావు కాదురా, గుడ్లు కాంతారావు అని పెట్టాల్సిందే. వీడి దగ్గర మనం ఇలాగే పని చేస్తే ఎవడో ఒకడు వచ్చి మన చెవి ముక్కు కోసి తీసుకొని పోతాడురా. అవునరా వీడి దగ్గర మనం పని చేస్తున్నాం కాబట్టి బతికిపోయాడు గాని లేకపోతేనా ఈ సేవింగ్ డబ్బా తీసుకుని ఏ రోడ్ల మీద అడుక్కు తింటూ తిరగవలసి వచ్చింది దొంగ నాకు. ఎరా నేను మీ ముందుంటే సార్ గురువు గారు అన్నా, నేను మీ ఎదురుగా లేకపోతే పెచ్చ నా కొడుకుని ఎందుకు పనికిరాని నా కొడుకుని అడుక్కు తిని నా కొడుకుని రా. రేయ్ దమ్ముంటే డైరెక్ట్ గా మాట్లాడాలరా, అంతేకాని నేను లేని టైం తీసుకున్నా కొడుకు. ఏంట్రా డైరెక్ట్ గా మాట్లాడాలా, ఫేస్ టు ఫేస్ మాట్లాడాలా? మాట్లాడమే కాదురా, నోటుకొచ్చినట్టు తిడతాను, కావాలంటే కొడతాను. రేయ్ నువ్వు మాకు బాస్ ఏంట్రా? ఇన్ని అద్దాలున్నాయి షాప్ లో, ఎప్పుడైనా మొహం చూసుకున్నారా? నాకు ఛాన్స్ ఇవ్వరా. వేసుకో. ఒరేయ్ నీ ముఖానికి స్పెషల్ కటింగా? రే 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 ఏనాడైనా కత్తిరి పట్టుకుని సరిగ్గా కటింగ్ చేసేవంటరా? తీసుకు రావడం, కూర్చోబెట్టడం, ముందు స్ప్రే కొట్టడం, తర్వాత గుండెకి చేయడం. దొంగ నా కొడక. పైగా కాకావట్లో బయట బోర్డు టుడే స్పెషల్. నీ అబ్బరే ఎప్పటి నుంచో నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను రా. ఎప్పుడైనా టిఫిన్ చేయమని గాని టీ తాగమని గాని ఒక 5 రూపాయలు ఇచ్చామంటరా? పైగా గుండెకు రూపాయి. నీ ఎబ్బరే రెండు నిమిషాలు గ్యాప్ వచ్చిందంటరా. అది బాస్ ఏం జరిగిందిరా? నాకేం అర్థం కావట్లేదు. మాట్లాడుతూ ఏదో వచ్చి నా స్ప్రే తీసుకుని నా ముఖం మీద కొడతారా చెప్తారా? రే 2 నిమిషాల్లో నేను కళ్ళు మూసుకుని తెరిసే లోపు వద్దు, నేను కళ్ళు మూసుకోను, నేను తెరిసే ఉంచుతా. 2 నిమిషాల్లో నాకు ఇక్కడ ఎవడైనా కనపడ్డాడో తగ్గింపు ఒకసారి బయటకు చూడు. ఏమైందిరా? షాప్ అయినా కూలిపోయిందా? వచ్చి చూస్తే నీ కడుపు రగిలిపోద్ది. అయ్య బాబోయ్, అదేంట్రా ఆడు షాప్ లో దూలానికి తాడు ఎలాడ తీసి ఆడేలాడతాడనుకుంటే బయట బోర్డు ఎలాడ తీసాడేంట్రా? కటింగ్ కి 25 రూపాయలు ఉండేది, 7 రూపాయలు కట్ చేసి 18 రూపాయలు చేశాడు. షేవింగ్ కి 15 రూపాయలు ఉండేది, కట్ చేసి 7 రూపాయలు చేశాడు. ఏడ్చాడు. మన షాప్ లో 30 రూపాయలు కటింగ్, షేవింగ్ 20 రూపాయలు. కస్టమర్లు మన కటింగ్ ఇస్తే ఒరే ఆడి షాప్ లో తుప్పెట్టిన కత్తితో ఎవడన్నా సేవింగ్ చేయించుకుంటే సెప్టిక్ అయి పోతాడు. ఒరే నీకు విషయం తెలుసా? ఆడికి స్టెప్ కటింగ్ తెలుసా? ఆడికి మష్రూమ్ కటింగ్ తెలుసా? ఆడికి కాలీఫ్లవర్ కటింగ్ తెలుసా? కాలీఫ్లవర్ కటింగ్ అంటే ఏంటి బాసు? అది లేడీస్ కి ఎత్తానులే, నీకు తెలదు. రేపొద్దున లేడీ ఫింగర్ కటింగ్ నేర్చుకుంటాను, అప్పుడు ఆడికి పిచ్చెక్కిపోద్ది. కూరగాయల షాపుది 500 రూపాయలు, స్టీల్ షాప్ వాడు 1200 రూపాయలు, కిరాణా షాప్ వాడు 800 రూపాయలు, మాంసం కొట్టోడు 600 రూపాయలు, సైకిల్ షాప్ వాడు 500 రూపాయలు. ఈ డబ్బులు మొత్తం వసూలు చేయండి, లేకపోతే వాడు సామాన్లు తెచ్చి జీపులో పడేసేయండి. సార్ బాలు క్షవరం రేట్లు తగ్గించాడు. ఏంట్రా మన వెంట్రుకలు పెరిగాయి అనుకుంటున్నాను. నేను కూడా వెళ్ళి కటింగ్ చేయించుకొస్తానరా. ఫ్రీగా వస్తే గడ్డి కట్ చేసేవాడి దగ్గర కూడా కట్ చేయించుకుంటారు సార్ మీరు. ఇట్లా మాట్లాడితే డైరెక్షన్ కట్ చేస్తాను. అక్కడ కట్ చేయించుకోండి, ఇక్కడ కట్ చేయొద్దు. అది ఓకే. జోకర్ వచ్చింది. రేయ్ అన్నా అయ్యగారు కటింగ్ చేయించుకోవడానికి ఆ షాప్ కెళ్ళారన్నా. ఎలనీరా ఎంటుకలు తేలినాడు, మళ్ళీ తలకైతే తిరిగి రావాలి కదా. ఏంట్రా అద్దంలో కళాయి పోయింది? ఇంట్లో అంట్లకే కళాయలేదు, ఇంకా అద్దానికే ఉంటుంది. ఏంట్రో నేను ఒకటి మాట్లాడుతాను, నువ్వు ఒకటి మాట్లాడుతున్నావు ఏంటి? పొగరా ఏంట్రో? అద్దంలో ఏంటి నా మొహం అసహ్యంగా ఉంది? అద్దంలోనే కాదు, నేరుగా చూసినా అట్లాగే ఉంటుంది. సరే సరే కూర్చోండి. మరి కూర్చోడానికి వచ్చింది ఇక్కడ దాకా. అయ్యో అయ్యో సిచ్యువేషన్ సంగ ఇప్పుడు సార్ ముదిరంటే రేయ్ సార్ పేరు బ్యానర్ మీద పడేదాకా భూమి మీద ప్రాణం పోదరా. ఈ సమయంలో కూడా పచ్చి డైలాగా. అయ్యో నడువిపోయినట్టు చూడరా. అయ్యో సినిమా కళల్ని కళలు చేయాలని చూస్తున్నాడు బాలుగాడు. వదలొద్దయ్య గారు, బాలుగాడు వదలొద్దు. ఉన్న ఒక కుర్చీ ఆడు ఓవర్ వెయిట్ కి దొబ్బింది.
ఇంకాడు సంచెట్టుకుని ఏ కోనేరు గట్టుకో మరి చెట్టు కిందకో వెళ్ళి ఆ కటింగ్లే సేవింగ్లే అని చెప్పి తిరగాల్సిందే పదండ్రా. అమ్మ బలుగు జగదాంబ బలుగు, కంచి కామాక్షి బలుగు, మధుర మీనాక్షి బలుగు. ఈ ఊరి జాతకం మారబోతోంది. ఈ జనాలకు మంచి రోజులు రాబోతున్నాయి. అంబ బలుగు జగదాంబ బలుగు, కంచి కామాక్షి బలుగు, మధుర మీనాక్షి బలుగు. ఈ ఊరి జాతకం మారబోతోంది. ఈ జనాలకు మంచి రాబోతోంది. ఎవరైనా ఇంటికి వచ్చి ఇల్లు బాగుంటుంది, ఇంట్లో వాళ్ళు బాగుంటారు, ఆస్తి కలిసి వస్తుందని చెబుతారు. వీడేంటి ఊళ్ళోకి వచ్చి ఊరే బాగుంటుందని చెప్తున్నాడు. నేనెవరో తెలుసా? ఎవరనుకొని కూర్చోబెట్టారా? ఇంటికో సెట్ నాటనరా అంటే మీసాలు సెట్లో పెంచేస్తారా? బొబ్బుల పుల్లో ఎన్టీఆర్ లో వస్తే దసరా పుల్లలో ఏ నర్ల మార్చేస్తానరా? ఏంట్రా నా మిస్ ఇలా చేసావు? ఏ ఫేస్ కి ఏ మీసం సూట్ అవుతుందో ఈ బార్బర్ కే బాగా తెలుస్తుందిరా. లావ్ ఫేస్ కి బొద్దు మీసం, ఫ్లాట్ నోస్ కి చిన్న మీసం, చార్లీ చాపిన్ లో పొట్టిగా ఉంటే చిట్టి మీసం, చైనా వాళ్ళ ముఖం సొట్టలా ఉంటే గ్యాప్ వచ్చి సైడ్ మీసం. ఏంటి నోట్ చేసుకుంటున్నావా? ఏది చేసుకో. అందరినీ తీసుకొచ్చి బండి ఎక్కించండి. ఎవరు మీరు మా పోలీసులు పడుతున్నారు? డూప్లికేట్ పోలీసులు పెట్టి జుట్టు కదిరిస్తావా? మేము నిజమైన పోలీసు. మా ఎస్పీ గారు మెసేజ్ పంపించారు. ఎస్పీ గారా? మా ఎస్పీ గారికి మెసేజ్ తీస్తావా? ఎస్పీ గారా? నేనేం తప్పు చేశాను సార్? మరీ బ్యాడ్ గా ఉన్న మీ ఫేస్ ని కొంచెం బెటర్ చేశాను, అంతే కదా? ఎరా, ఈ చేతికో గ్లౌజ్, దానికో ఉంగరం, దానికో వాచ్. ఈ చేతులతోనే కదా అందరికి కటింగ్ చేసావు. ఇంకెప్పుడు నువ్వు ఎవరికి కటింగ్ చేయకూడదు. ఏమండి, రేపే ఆయన్ని చూడటానికి మిమ్మల్ని తీసుకెళ్తారా? ఏంటి దేవి నువ్వు కూడా పిల్లల్లాగా? ఏమైందండి? ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్నాం. ఈ మధ్యకాలంలో ఎంతమందిని కలిసి ఉంటాడో. ఇప్పుడు వెళ్ళి నేనే నీ పాత స్నేహితుడు బాలునంటే ఎలా గుర్తుపడతాడు? పైగా ఇప్పుడు అతని చుట్టూ అంత గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉండుంటారు. నేను వెళ్ళి అతని ముందు నించుంటే ఒకవేళ గుర్తుపట్టినా పట్టినట్టు నటిస్తే అంతగా గుర్తుపట్టాడే అనుకో. ఎందుకండి తీసుకెళ్తానని ఆశ పెట్టారు? కొన్నాళ్లే కదా అతను ఊళ్ళో ఉండేది. ఆ తర్వాత ఎలాగో వెళ్ళిపోతాడు. అప్పుడు దాకా నేను ఏదో చెప్తాలే, నువ్వు బాధపడకు. ఎక్సలెంట్ మిస్టర్ అశోక్ కుమార్. థ్యాంక్ యూ సార్. అదే రే 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 రే, ఏమి మంచితనం, ఏమి మర్యాద, ఏమి గొప్పతనం. అబ్బబ్బబ్బబ్బ, భగవంతుడు అందుకే ఒక్కొక్కరిని పుట్టిస్తుంటాడన్నమాట. ఎవరి గురించి అండి మీరు మాట్లాడుతుంది? సూపర్ స్టార్ గురించి. సూపర్ స్టార్ గురించి. ఎంత సాదాసీదాగా ఉన్నాడు, అంత గౌరవిస్తాడు అనుకోలేదు. నా పేరు చెప్పగానే టక్కులు లేచి నిలబడ్డాడు. మీ గురించి చాలా గొప్పగా విన్నానండి అని కూర్చోమన్నాను నన్ను. అంతే. అబ్బో అబ్బో, నా ఒళ్ళు పులకరించిపోయిందిరా. నిజంగానా? నిన్న కాక మొన్న చూడాలి ఒళ్ళు రుచుకుంటా ఉన్నారు. ఆయన ఫస్ట్ సినిమా చేస్తున్నాడు ఉన్నాడయ్యా. అబ్బబ్బ, నిజంగా సూపర్ స్టార్ అన్నయ్యా. నేను మీతో ఒక సినిమా చేయాలండి అన్నానంతే. ఆయన ఎంబటే లేచి నిలబడి అదేదో సీట్ ఇచ్చాడు. ఏం సీట్? అదే కాల్ షీట్ ఇచ్చాడు అనమాట. అది ఇచ్చిన తర్వాత నేను మా ఇంటికి భోజనానికి రమ్మని పిలిచారు. వెంటనే వస్తాడు. భోజనానికా? నీకు ఎన్ని స్కాచ్లు కావాలి అని అడిగారు. ఇది కొంచెం ఎక్కువైంది రే, ఇది కొంచెం ఎక్కువైంది. ఎవరిని రానవట్లేదు, షూటింగ్ దగ్గరికి ఎవరిని రానవట్లేదు. ఇదిగో 300 గజాల అవతల ఆపేస్తారు. చుట్టూ పోలీసులు, సీఎం దగ్గర ఉంటారు చూడు, బ్లాక్ డ్రెస్ వేసుకుని గన్నట్టుకుని వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే అయ్యగారు సూపర్ స్టార్ కలిసి వచ్చారని చెప్తుంటేను. ఈయన పోలీసులు కేరీని కుట్టట్టు కొట్టి తంతారు మధ్యన. అవునా? ఈయన పరిగెట్టేప్పుడు పంచి కూడా ఊడిపోయింది కదా, చూసానా? ఆ పంచి ఆడిపోయింది కదా, ఈ పంచి ఎవరిదే? అది నాదే, అందుకోసం నేను జీప్ దిగలే కదా. అరే బండి తీయండి. చూడలేరా సంగతి నేను తర్వాత చెప్తాగా. ఒడ్డి మీద వడ్డీ తగిలిస్తే అప్పుడు బుద్ధి వచ్చింది రాయాలకి. ఆయన్నే పంచోడు తీసి పరిగెత్తించారంటే నాలాంటి వాడు వెళ్తే ఏం జరుగుతుందో. హాయ్ సోనా, ఓ మేరీ సోనా, సంపాదించా ఏది ఏమైనా సోనా. ఏంటి ఎప్పుడు డల్ గా ఉండే నువ్వు ఇవాళ హుషారుగా ఉన్నావు? నా మాట మీద నేను నిలబడినప్పుడు ఫుల్ హుషారుగా ఉంటాను.
ఇక 1000 రూపాయలు. క్లోజ్ ద డోర్ అండ్ స్టార్ట్ హనీమూన్. నిజంగా మీరు కత్తి కానీ ఇది సరిపోదు. సరిపోదా? సూపర్ స్టార్ మనూరికి షూటింగ్ కోసం వచ్చారు. వచ్చారు అంటే ఇప్పుడు నేను ఆయన కటింగ్ షేవింగ్ చేసి నీకు సూట్ కేసు డబ్బులు తీసుకురామంటావా? నిన్నెళ్ళి ఆయన కటింగ్ షేవింగ్ చేయమని చెప్పట్లేదు. నువ్వేం చేసి పర్మిషన్ తీసుకుంటావో. మనం ఆయనతో ఫోటో దిగాలి. ఫోటో? ఏం ఆడుతున్నావు నువ్వు? జరిగే అన్న ఉంటే చెప్పు. జరగాలి. అది జరిగితేనే మరిద్దరి మధ్య అది జరుగుతుంది. అదేంటే ఇన్ని కండిషన్స్ పెడితే నాకు ఫోటో రాదే. ఆయన సినిమాకి టికెట్ దొరకదు, అలాంటిది ఫోటోకి పర్మిషన్ ఎక్కడి నుంచి తీసుకురానే? సిగరెట్ పెట్టి దొరకగానే అగ్గి పెట్టి పోయినట్టుంది నా పరిస్థితి. పెద్ద చేపలు పడితే పడేయండి, చిన్న చేపలు అంటేనే సూపర్ స్టార్ కి చాలా ఇష్టం. అదిగో సార్ అక్కడ ఉన్నాడు సార్. హలో, అరే మన గురించి చెప్పురా పోరా. అలాగే. ఏంటి చిన్న చేపలు దొరకలేదా? ఓ పని చేయి, పెద్ద చేపలు తీసుకెళ్లి ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి చెన్నై చేయించి ఫ్రై చేసి. వారని 12 ఏళ్ల నుంచి నేను అదే చేస్తున్నాను రా. కరెక్ట్ టైం కి ఇచ్చినోడు ప్రొడక్షన్ మేనేజర్ కాదు, గోల్ మాల్ చేసినోడు మేనేజర్, ఐ మీన్ డామేజర్. నువ్వు ఫోన్ పెట్టే బిల్లు వచ్చేస్తుంది సార్. ఎవడే నువ్వు మెట్టపచ్చాను కొరికి తెయ్యాలగా? నా గురించి వదిలిపెట్టండి సార్. అక్కడ చూడండి సార్ మా సారు. ఆయనే మా అయ్యగారు సార్. అయితే ఏంటంట సార్ ఆయన చాలా పెద్ద మనిషి సార్. ఈ ఊర్లో ఆయనకి పొలాలు తోటలు చాలా ఉన్నాయి సార్. ఆయనకు చాలా పలుకుబడి ఉంది సార్. ఆ పొలాలు బిల్డింగులు భూములు నాకు రాసిచ్చామను, అప్పుడు మేము సలాం కొడతాం. ఆయన గురించి తెలియదు కానీ నువ్వు మూయ్. సార్ మీరు సినిమా ఫైనాన్స్ అన్నట్టు కదా, కావాల్సింటే మీకు కూడా ఆయన ఫైనాన్స్ చేస్తారు సార్. మొహం తెలియకుండా ఫైనాన్స్ ఇస్తానని జఫా గాని మిమ్మల్ని చూస్తున్నా. మీరు ఒకసారి వస్తే ఆయన మీతో మాట్లాడతారట. అంటే ఆయనకి ఒకటి లేదా? ఏంటది? అదే కాదు, రెండు ఉన్నాయి సార్. సార్ సార్ ఆయన చాలా పెద్ద మనిషి సార్. ఒక్కసారి రండి సార్. చెప్పు. ఆయన కన్నా మా ఊళ్ళో మా బాస్ చాలా పెద్ద మనిషి. తెలిసింది. వామ్మో ఇంకా నన్ను కొట్లే. ఏమన్నాడు వాడు? వాడు దేనికి లొంగట్లే సార్. ఫైనాన్స్ ఇస్తానని చెప్పావా? ఆ మాట చెప్పిన తర్వాతనే వాడికన్నా పెద్ద కొమ్ములున్నాయా, వాడేమన్నా పెద్ద పోటుగాడా అని అన్నాడు సార్. వాడు మనకన్నా పెద్ద దద్దమ్మలాగాను పెద్ద ఎదవలాగా ఉన్నాడు సార్. అరే డైలాగ్ లేదు, నువ్వు కొంచెం యాడ్ చేస్తున్నట్టున్నావే. నేనలే సార్, అన్ని వాడే అన్నాడు సార్. పదరా వ్యవహారం నేనే పర్సనల్ గా సెటిల్ చేస్తాను. సార్ రండి, వెళ్ళరండి. నా పేరు నీకు తెలియదు కదా తెలిసేది. ధర్మరాజయ్య గారు. అయ్యగారని పేరుకి వెనక తోక పెట్టరా? ఊరు జనం గౌరవంగా తగిలిచ్చారు. ఇదిగో నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను. నాకు ఎలాగైనా సరే సూపర్ స్టార్ గారి దగ్గర నుంచి షీటు కావాలి. ఏంటది? షీటు బెడ్షీటా? కాదు అదేదో షీటు. ఏమయ్యా మీ ఊళ్ళో అందరికి చిన్న మెదడు చిదిపోయి చోలోనికి జారిపోయినట్టుంది. అదేం కాదు కానీ మీరు నాకు సాయం చేయాలి. ఎలాగైనా సరే సూపర్ స్టార్ గారిని నాకు పరిచయం చేయాలి. సూపర్ స్టార్ అంటే ఎవరనుకుంటున్నావురా? పులిరా మీద దూకి పంజాబ్ విసిరిందంటే సార్ ఏదో ఒకటి చేసి నాకు పరిచయం చేయండి సార్. ఇవి మీ చేతులు కావు. వదిలే, ఇది బంగారం. సార్ మీరు ఆయన నాకు పరిచయం చేస్తే రోజు మీకు ఎన్ని చేపలు కావాలో అన్ని చేపలు నేను పట్టిస్తాను. మీ చేపలు పీతలు మీ దగ్గర పెట్టుకోండి. ఆయన బయట సినిమాలు చేస్తలేదు, ఆయన సొంతంగా సినిమాలు తీసుకుంటారు. మీరు బయలుదేరచ్చు. సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను. ఎట్టో కొట్ట నాకు సాయం చేయండి సార్. పోండి సార్, బ్రెయిన్ తినకండి. పోరా పో. చిన్న చేపలు దొరికినాయా? ట్రై చేయండి. బండి తీరా బండినా దొరికితే మా డాష్. రండి. నమస్తే అమ్మా. నమస్తే. సమయానికి ఆయన కూడా ఇంట్లో లేరే. అమ్మయ్య. ఏంటి ఏమైంది? స్కూల్ వ్యాన్ వచ్చింది. ఏమండి, శోభ వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్స్ మన ఇంటికి వచ్చారు. అయ్యో నీ ఇటు నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? శోభ ఫీజు కట్టమంటారు, నీ వెళ్ళిపోతా ఇటు నుంచి. అయ్యో శోభని స్కూల్ పంపట్లేదు కదా, ఇక భయం ఎందుకు? ఇంకో ఇద్దరున్నారు కదా, వాళ్ళు ఫీజు కట్టాలి కదా. ఓ నిజమే కదా. కథ కాదు నిజమే. బాలు సిస్టర్ పద మీరు రండి. తక్కుంటా ఇంటితో బాగా మేక తోక అనుకుంటా. ముగ్గురు చూడు ఎలా ఉన్నారు. ఈ బాబోయ్. అయ్యో సరిగ్గా నిలబడండి. ఇవాళ మేక నమ్మేసి రేపు ఫీజు కట్టేస్తాను. కూర్చోండి. శ్రీదేవి లోపలికి వెళ్ళి బెంచ్ తీసుకురా, కూర్చుంటారు. బెంచ్ కాళ్ళ ఆడుతుందండి. ఇంట్లో బెంచ్ కాలాడుతుంది, షాప్ లో చైర్ కాలాడుతుంది, ఇక్కడ నా కాలాడుతుంది. పర్వాలేదు బాలు, కూర్చోడానికి టైం లేదు. మీరు చెప్పిన దాని గురించి నేను ఎంతగానో ఆలోచించాను. మీరు ఆలోచించేందుకని ఏం చెప్పనండి అసలు. అది ఒక సిస్టర్ కి అంత కోపం ఉండకూడదని చెప్పారు కదా. అదేదో బాగేశానండి. అదంతా మీరు చెప్పింది చాలా కరెక్ట్ అనిపించింది. బైబిల్లో చెప్పింది కూడా అదే. దైవం పరిశుద్ధమైన మనసుతో మనుషుల్ని సృష్టిస్తాడని.
కానీ అన్ని సమస్యలు మనుషులే సృష్టించుకుంటారు. అలాగే ఈ ఫీజు కూడా మనుషులు సృష్టించుకున్నదే. అలాంటి ఫీజు స్కూల్ ఫండ్ నుండి తీసి మీ అమ్మాయికి మేమే కట్టేశాం. రేపటి నుంచి శోభని స్కూల్కి పంపించండి. అయ్యో మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. కొన్నాళ్ళుగా మా ఇంట్లో కొంచెం కష్టాలు, ఈ మధ్య ఇంకొంచెం ఎక్కువైపోయినాయి. అందువల్ల ఫీజు కట్టలేదు తప్ప మీ చేత కట్టించాలని కాదు. చూసారా బాలుదెంత పెద్ద మనసు. కొంచెం టీ పట్రా. పాలు లేవు. పాలు లేకపోతే పోన్లేండి, బ్లాక్ టీ ఇవ్వండి. వెళ్ళు. షుగర్ లేదు. నాకు షుగర్ ఉంది, అందుకే నాకు షుగర్ వద్దు. నా ఒంట్లో షుగర్ లేదు, నా ఇంట్లోనూ షుగర్ లేదు. ఆ, షూ. ఏంటి బాలు, మీ పాత ఫ్రెండ్ ని కలిసారా? ఫ్రెండా? మీరు సూపర్ స్టార్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అంటగా. అదే లేదు. మీ రెండో కూతురు క్లాస్ టీచర్ నిన్ననే ఈ విషయం మాకు చెప్పింది. అయ్యో ఆహా భయపడకు, ఈ విషయం మేమెవ్వరికీ చెప్పం. ఏమైనా నువ్వు చాలా పెద్ద మనిషివి బాలు. అంత పెద్ద సూపర్ స్టార్ నాకు ఫ్రెండ్ అని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వచ్చినప్పుడు చెప్పలేదు, కనీసం స్కూల్ ఫీజు కట్టేటప్పుడు కూడా చెప్పలేదు. అయ్యో ఇదంతా నిజం కాదు అంటావు. నేను బస్ లో వచ్చేటప్పుడు మీకేం చెప్పాను? బాలు తన గొప్పతనాన్ని బయటికి చెప్పుకోవడం చెప్పానా లేదా? మా స్కూల్ సిల్వర్ జూబ్లీ జరిగే ఈ సమయంలో సూపర్ స్టార్ మన ఊరికి రావడం నిజంగా మా అదృష్టం. మీరు ఎలాగైనా సూపర్ స్టార్ ని మా స్కూల్ ఫంక్షన్ కి తీసుకురావాలి సార్. ఇదంతా జరగని పనండి. ఎందుకు జరగదండి? ఎందుకు జరగదు? ఈయన ఇంతేనండి, ప్రతి దానికి ఆలోచిస్తారు. ఈయన తీసుకురాకపోతే నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏమాడుతున్నాను? అవును, నేనే స్వయంగా సూపర్ స్టార్ ని కలిసి నేను ఈయన భార్యనని చెప్పి మన స్కూల్ ఫంక్షన్ కి రండి సార్ అని చెప్పి తీసుకొస్తాను. మీరేం బాధపడకండి సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. వస్తా. సరే, మంచిది. ఏం నువ్వు మాట్లాడేది? మరేంటండి, మీకు పిల్లల భవిష్యత్తు ముఖ్యమా, ఈ పనికి రాని గౌరవం ముఖ్యమా? ఏంటి మీరు వెళ్తారా, నేను వెళ్ళనా? మీరు పర్మిషన్ ఇస్తే నేను మా ఆవిడ కలిసి మీతో ఒక్క ఫోటో దిగుతాం. ఎంకన్న స్వామి, నేను కళ్ళు తెరవగానే నాకు సూపర్ స్టార్ కనిపిస్తే నేను మా ఆవిడ కలిసి ఆయనతో ఫోటో దిగుతాం. అది చూడగానే ఊరందరికీ పిచ్చెక్కేద్దే. అరే అదేంటి షూటింగ్ లో మన మార్కెట్ సెట్ వేసారు? మీరెప్పుడు వచ్చారా షూటింగ్ కి? మేము రాలేదు, నువ్వే వచ్చేసావు. నేను రావడమేంటి? ఎక్కడెక్కానో కరెక్ట్ గా అక్కడే ఎలా దింపగలిగారా? ఆటో వాడు కూడా ఏ రోజు నన్ను షాప్ ముందు ఇంత కరెక్ట్ గా దింపలేదురా. అన్నా ఎంత మంచి ఛాన్స్ మిస్ చేసావన్నా, నా ఐడియాలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. అది మిస్ అయిందేమో గానీ ఇది మిస్ అవదురా. ఏంటండి సడన్ గా తలనొప్పి జ్వరం అని కూర్చున్నారు? జ్వరం సడన్ గా రాకుండా వచ్చే వారం వస్తానని చెప్పి వస్తుందా? అది కాదు, డాక్టర్ దగ్గరికి ఏం అక్కర్లేదు. నా ఒంట్లో వచ్చిన జ్వరానికి ఖరీదైన ఇంగ్లీష్ మందులు దొరకని దానికి తెలుసులే, అదే బాగుంది. సరే ఈ సారిడోర్ అయినా తీసుకోండి తలనొప్పికి. దేవి, నేను ఒకటి చెప్తాను, వింటావా? మీరు చెప్పింది నేనేం వినలేదండి, చెప్పండి. వాళ్ళ షూటింగ్ అయ్యే వరకు మనం ఏదైనా వేరే ఊరు వెళ్ళిపోదామా? అయితే మన మేకల్ని కోళ్ళని ఏం చెయ్యాలండి? మనం ఎక్కడికి వెళ్తున్నాం అక్కడ వాటిని వండుకు తిందాం. అది కాదు, ఎలాగో షూటింగ్ అయ్యి ఆయన వెళ్ళాక మనం తిరిగి ఇక్కడికే రావాలి కదా, ఈ జన మొహాల్ని చూడాలి. నేనేమో మీ ఇద్దరి స్నేహం గురించి చాలా గొప్పగా అందరికీ చెప్పాను. అది తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. వాళ్ళు వచ్చేసా, హీరోయిన్ బండి ఇంకా రాలేదు. ఆ మేకప్ మ్యాన్ ఫోన్ చేశారా? ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందండి. సరే ఆ టచ్ అబ్బాయి ఫోన్. మోహన్ రామ్ గారు, మేడం మీద వాళ్ళంతా కంగారు పడుతున్నారు ఎందుకు? ఏం లేదు సార్, లొకేషన్కి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చేసారు, హీరోయిన్ మాత్రం రాలేదు. బాలు 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 సూపర్ స్టార్ గారికి నా గురించి చెప్పావా? ఆయన అడ్వాన్స్ ఎప్పుడు వాళ్ళు అడిగావా? అది నేనే వచ్చి సాయంత్రం మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. మీరే ఏమైంది? ఆయన మన సినిమాకి ఒప్పుకున్నాడా? కాదు, మా అమ్మాయి జోకాలు అమ్మేశాను, 5,000 వచ్చినాయి. షాప్ లో వ్యాపారం కూడా బాగుంది. కొంచెం కొంచెంగా మీ కుర్చీ అప్పు తీర్చేస్తాను. ఏమిటి బాలు ఆ డబ్బులు నేను ఇప్పుడు అడిగానా? నేను ఆ షీట్ కదా అడిగింది. ఏం షీట్ రాదు, కాల్ షీట్ కదా నేను అడిగాను. ముందు డబ్బు తీసేసుకోండి. ఇది బాలు మాట్లాడు సార్, మనందరం వెళ్ళి ఆయన కలుద్దాం. ముందు తన జీపులో పడేద్దాం, ఆయన ఖర్చు చెప్పేసి షార్ట్లు చెప్పేద్దాం. పట్టుకొని జీపులో పడేయడం లేదు. అరే నిన్ను రోడ్డు మీద పడుకోబెట్టి నీ మీద కూడా జీపులో పడిపోతామనుకున్నావా? సారీ అయ్య గారు, తప్పైంది. కోళ్ళు నలుగురు కలుపుకోవాలరా.
సార్ మాస్టర్ మిమ్మల్ని రిహార్సల్ చేయడానికి రమ్మంటున్నారు సార్. ఏయ్, మా ఊర్లో నేను ఒరిజినల్ ఫైటర్ని, మీ మాస్టర్ డూప్లికేట్ ని కాదు. అక్కడికి వచ్చిన తర్వాత ఫైట్ ఏంటో చెప్పను, చేస్తాను. సార్ ఈ సీన్ ఏంటంటే మిమ్మల్ని 20 మంది కలిసి కొట్టేసింది సార్. ఆహా, ఆ 20 మందిని నా చేత కొట్టించుకోకుండా జాగ్రత్త పడమను మీ మాస్టర్ని. రోజు రోజుకి జనం పెరిగిపోతున్నారండి. కర్మరాజు గారు వచ్చారు సార్. కర్మరాజు కాదురా, ధర్మరాజురా, ధర్మరాజు. డబ్బింగ్ లో కరెక్ట్ చేసుకోవచ్చు సార్. డబ్బాలేదు జుబ్బాలేదు వెళ్ళడా. బాలు నువ్వు వెళ్ళరా? ఎవరో తెలుసా నీకు? ఎవరు? బార్బర్ బాలు, సూపర్ స్టార్. మావాడు తిక్, మావాడు మేము తిక్. అయ్య బాబోయ్, మీరు వారిని కలవాలనుకుంటున్నారు, దయచేసి సూపర్ స్టార్ రమ్మన్నారా? ఆయన రమ్మన్నా సార్, మేమే వెళ్ళి ఆయన కలవాలి. రేయ్, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారా, మన డ్యూటీ మనం చేస్తున్నాం. మెయిన్ ఎంట్రన్స్ కష్టం, సైన్ ఇన్ ట్రై చేస్తాం. సూపర్ స్టార్ తో మంచి సినిమా తీయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ ని, డైరెక్టర్ ని మీరు అవమానిస్తున్నారు. మేము బాధపడితే తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా మిస్ అవుతారు. ఏమయ్యా, ఎన్నిసార్లు చెప్పినా కూడా తాళ్ళు తీరా, తాళ్ళు తెంచాలనా? సూపర్ స్టార్ చూశాను చూశాను చూశాను, మాట్లాడాను మాట్లాడాను మాట్లాడాను, తాకాను తాకాను తాకాను. మీరేనా మీరేనా మీరేనా? నేనేనా నేనేనా నేనేనా? నమ్ముద్ది కావట్లేదు సార్. ఒక్కసారి అదే జుట్టు, అదే ముక్కు, అదే స్టైలు, మిమ్మల్ని చూడటం కోసం కింద మీద పడి సచ్చిసైడ్ ఇక్కడ దాకా వచ్చాను సార్. సార్ మిమ్మల్ని తాగ్గానే కొత్త బలం వచ్చింది సార్. సరే, ఇప్పుడు నీకేం కావాలన్నా? సార్ నా పేరు నాన్న కాదు సార్, కటింగ్ కాంతారావు సార్. సరే రావు. సార్ సార్ పూర్తి పేరు చెప్పండి సార్. సార్ 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 షాప్ పేరు కూడా కలిపి చెప్పండి సార్. సరే, కటింగ్ కాంతారావు. ఇప్పుడు నీకేం కావాలి? సార్ నేను మా ఆవిడ కలిసి మీతో ఒకే ఒక్క ఫోటో దిగితే మీ ఇద్దరం కలిసిపోతాం సార్. సార్ ఒకే ఒక్క ఫోటో మా ఇద్దరికి మధ్యన గేట్ లో అడ్డేసేసింది సార్. మీరు ఒక్క ఫోటోతో గేట్ ఓపెన్ చేస్తే నేను నా ఫ్యామిలీ లైఫ్ ఓపెన్ చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. వైఫా వైఫా అక్కడంత సెక్యూరిటీ ఉండగా ఎంత ధైర్యం ఉంటే దాన్ని దాటి లోపలికి వెళ్ళాలని చూస్తారా మీరు? నాడా కొట్టడం అంటే ఏంటో తెలుసా మీకు? సార్ మాకు పాడి కట్టడమే తెలుసు కానీ నాడా కొట్టడం తెలియదు సార్. ఏంట్రా మాట్లాడుతున్నావు? ఏదో అలవాట్లో అనేసేళ్ళండి సార్. డోంట్ మిస్టేక్ మీ. సార్ మా ఊర్లో మా అయ్యగారు గొప్ప ధనవంతుడు సార్. ఆయన లోపలేస్తే మమ్మల్ని అందరినీ వేసినట్టే సార్. రేయ్, వాడు రోడ్డు మీద వదిలేశాడు, నువ్వు స్టేషన్ లో వదిలేస్తావా ఏంట్రా? సార్ మా ఊళ్ళో బార్బర్ షాప్ పెట్టుకున్నాడే బాలుగాడు, వాడు నేను సూపర్ స్టార్ తో కలిసి చదువుకున్నాను, మీరు నాతో పాటు వస్తే మీకు ఆ షీట్ ఇప్పిస్తాను. ఏం షీట్ రాదే? కాల్ షీట్ కాల్ షీట్. ఓ కాల్ షీట్ సార్, కాల్ షీట్. అది తీసుకొనికనే పోయినాం సార్ మేమంతా. సరే, అశోక్ కుమార్ తన ఫ్రెండ్ అని మీతో ఒకటి చెప్పాడన్నారే, వాడెక్కడ కనపట్లేదు. సరే, ఆ ఫ్రెండ్ కొట్టికి అశోక్ కుమార్ ఏ రోజైనా కటింగ్ చేయించుకోవడానికి వచ్చాడా, లేదా వాళ్ళ ఇంటికి భోజనం చేయడానికి వచ్చాడా? మీలా మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసగించే వాళ్ళు మోసగిస్తూనే ఉంటారు. ఇక మీదైనా మోసపోకుండా జాగ్రత్త పడండి, అర్థమైందా? పడే ప్యాకప్ లొకేషన్ షిప్. అంతా చూడండి, కళ్ళారా చూడండి. నేను సూపర్ స్టార్ ని చూశాను రా, ఆయనతో మాట్లాడాను రా, ఆయన్ని తాకాను రా. నేను మావిడ ఆయనతో ఫోటో కూడా దిగాం రా. చూడండి, అంత బాగా చూడండి రా, చూడండి. స్టార్ 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 సూపర్ స్టార్. చేతగాని వాళ్ళంతా చూడండి, నేను సూపర్ స్టార్ తో ఫోటో దిగాను. ఇక్కడ నుంచి సూపర్ స్టార్ నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు. మాటలొద్దు, చేతలు కావాలి. హలో, ఆయన జుట్టులో రింగ్ కూడా మనమే బయటికి లాగి సెట్ చేసాం. చూడండి ఈ ఫోటోని 6 అడుగుల ఫోటో చేసి నా షాప్ ముందు పెట్టి నా బిజినెస్ ని ఏ రేంజ్ లో డెవలప్ చేస్తారో చూడండి రా. నిన్న అదృష్టం పీక్ మీద కాలేసి తొక్కేసిందా? ఆఫ్టర్ ఆల్ సామాన్యమైన అభిమానం అని చెప్పి వాడు ఫోటో తీసుకొచ్చుకున్నాడు. నువ్వు స్నేహితుడని చెప్పి మమ్మల్ని మోసం చేస్తావరా? లోపలికి వెళ్ళి మొత్తం మనం ఏమేమి ఇచ్చావు అని ఎరా, పోలీసులు మమ్మల్ని పట్టుకుంటుంటే నువ్వు ఎక్కడో దాక్కుంటావురా? నువ్వు నిజమైన స్నేహితుడు అయితే వాళ్ళతో మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదురా? ఎక్కించడం మొత్తం జీబులో. స్నేహితుడు నువ్వు మమ్మల్ని మోసం చేస్తావా?
బాలుగా నమ్ముకునే బదులు ఆ కటింగ్ కాంతారావు గారు నమ్ముకుంటే ఈ పాటి సినిమా స్టార్ట్ అయ్యేది. బాలు వాడు మంచోడో చెడ్డోడో గాని ప్రయత్నం చేశాడు, ఫలితం చూశాడు. అది నువ్వు చేయటం లేదు, అందుకే ఫలితం రావట్లేదు. దేనికైనా ప్రయత్నం చేయాలి, అది నువ్వు చెయ్యి.